వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస వ్రత పూజ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం కూడా జై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం గోదాదేవికి చెన్నకేశవ స్వామికి విశేష పూజలు జరిపి స్వామివారి పల్లకి ఉత్సవం జరిపించారు. ధనుర్మాసంలో అత్యంత విశేషమైన 27వ రోజున నిర్వహించే వై ఉత్సవ విశేషాన్ని అర్చకులు శ్రీనివాస్ మూర్తి భక్తులకు వివరించారు. ఎక్కల చిన్న సుబ్రహ్మణ్యం రోజా దంపతులు ప్రధాన పూజా కార్యకర్తగా వ్యవహరించారు. భక్తులకు గోదా కృష్ణులకు నివేదించిన గోక్షీర పాయసాన్ని మహాప్రసాదంగా వినియోగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదా అష్టాన్ని పఠించి గోవింద నామస్మరణం చేశారు. పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకం. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడికి జన్మించినటువంటి గోదాదేవి లోకహితాన్ని కోరి ధనుర్మాస వ్రతము అనేటువంటి ఫలప్రదమైన వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ ఆచరణలో భాగంగానే ఈ రోజున 27వ రోజు ధనుర్మాసం వ్రతాన్ని ప్రారంభించుకొని ఈ రోజున గోదాదేవి 5 లక్షల మంది గోపికలతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మతో అనేక రకాలుగా ఆయన యొక్క లీలామృతాన్ని గానం చేసి తిరుప్పావై పఠనం ద్వారా అనేక రకాలుగా కీర్తించడంతో పాటు లోకానికి ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాల్లో ఉండేటువంటి సారాంశాన్నంతటి కూడా తెలియజేయడంతో పాటుగానే ఆ పరమాత్మ దర్శనాన్ని అందరికి కూడా అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తూ ఈ రోజున ఆ ఆనందమయమైనటువంటి రోజుగా భావించి పరమాత్మ ముందు ఆయనకు గోక్షీర పాయసాన్నాన్ని నివేదించి ఆయన ఆరగించినటువంటి శేష పాయసాన్నం ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ కూడా ఈ రోజున ఆరగించి అనేక రకాలైనటువంటి ఫలాలను అనుభవించినటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున స్వామి యొక్క అనుగ్రహంతో కూడినటువంటి ఆ గోక్షీర పాయసాన్నాన్ని ఆరగించినటువంటి వారందరికీ కూడా వివాహం కానటువంటి వారికి వివాహమైంది. అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ, రాజ్యాలు పోగొన్నటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నటువంటి ఫలాలన్నింటినీ కూడా ఆమె